హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్. ఈరోజు రెసిపీ వెజ్ దమ్ బిర్యానీ అండి. మనం హోటల్కి వెళ్ళి తింటే ఏ టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ వచ్చేలాగా చేశానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. మీ పిల్లలు తిన్నారంటే ఇంకోసారి చేయి మమ్మీ అని అంటారు, అంత బాగా వచ్చింది. టేస్టీగా హోటల్ స్టైల్లో వెజ్ బిర్యానీ చేసేద్దాం పదండి. ఒక బగోన్లో 4 రకాల కూరగాయలు వేసానండి. క్యారెట్, బీన్స్, గోబీ, ఆలు మొత్తం కలిపి ఒక 200 గ్రామ్స్ ఉంటాయండి. ఇదే బగోన్లో బిర్యానీ చేస్తానండి, అందుకే ఇదే బగోన్లో కలిపేస్తున్నాను. ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసాను. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1.5 స్పూన్ కారం వేసాను. గరం మసాలా, పట్టా, లవంగ, ఇలాయచి, సాజీరా దంచి వేసానండి. 1/2 స్పూన్ పైనే ఉంటుందండి గరం మసాలా. 1.5 స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 స్పూన్ సాజీరా వేసానండి. ఒక టమాటా కట్ చేసేసాను. పెరుగు 150 గ్రామ్స్, వేయించిన ఉల్లిపాయలండి 3 పెద్ద సైజు ఉల్లిపాయలు వేయించి పక్కకు పెట్టుకున్నాయండి. సగం ఉల్లిపాయలు వేసానండి. 1 కప్పు మిల్ మేకరు, మా బాబు పనీర్ తినడని మిల్ మేకర్ వేసాను, మీరు పనీర్ వేసుకోవచ్చు. 1 స్పూన్ నిమ్మరసం వేసాను. వేసి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 2 గరిటెల ఆయిల్ కూడా వేసానండి. ఇది ఉల్లిపాయలు వేయించిన ఆయిలే వేస్తున్నాను. 2 గరిటెలు సరిపోతుంది. వేసి బాగా కలుపుకోవాలి. వెజ్ దమ్ బిర్యానీ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం టేస్ట్ చేశాను. ఉప్పు తక్కువ ఉందండి, మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసి కలిపాను. అంతా బాగా కలిపి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక పెద్ద బగోన్లో సగం పైన వాటర్ తీసుకొని పొయ్యి మీద పెట్టి అందులో 2 బగారాకు, 1 మరాఠీ మొగ్గ, 4 ఇలాయచీలు, 5 లవంగాలు, 3 చిన్న పట్ట ముక్కలు, 1 స్టార్ ఫ్లవర్ వేసి 1 స్పూన్ ఆయిల్ వేసాను. కొద్దిగా కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసుకుని వేసాను. 2 స్పూన్ సాల్ట్, 4 కట్ చేసిన పచ్చిమిర్చి. ఈ నీళ్ళను రుచి చూస్తే సాల్టీగా ఉండాలండి, నీళ్లు వేడెక్కాయి. అందులో నుంచి గరిటెడు నీళ్లు తీసుకొని కూరగాయలు కలిపి పెట్టుకున్న బగోన్లో గరిటెడు నీళ్లు వేయాలండి. అరగంట నానబెట్టుకున్న బాస్మతి రైస్ నీళ్ళలో వేయాలి. ఈ రైస్ 1/2 కేజీ ఉన్నాయండి. కలపాలి. కలిపిన తర్వాత ఈ రైస్ 60% ఉడకాలి. ఒక రైస్ పట్టుకొని చూస్తే, ఒక బియ్యాన్ని పట్టుకొని చూస్తే చాలా పలుకుగా ఉండాలండి, అంటే 60% ఉడికినట్టు. ఆ 60% ఉడికిన రైస్ని, కొద్దిగా రైస్ని మాత్రమే ఒక లేయర్గా వేయాలండి. కూరగాయలలో నీళ్లు పోసాం కదండి కొన్ని, ఆ నీళ్ళతో ఈ రైస్ ఉడికి టేస్టీగా ఉంటుంది. మరో 5 నిమిషాలలో 80% రైస్ ఉడికిపోతుందండి. కొద్దిగా పలుకున్న రైస్ని తీసి ఒక లేయర్గా వేసుకోవాలి. రైస్ పైన సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్ వేయాలి. మళ్ళీ రైస్ ఇంకొక లేయర్గా వేసి కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్ వేసిన తర్వాత ఇలా 3 లేయర్స్ వేసానండి. చివరిగా కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్ వేసిన తర్వాత 2 స్పూన్ నెయ్యి వేసాను. 1 స్పూన్ ఆయిల్ వేసానండి. తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ వేసాను. బగోన పైన సిల్వర్ ఫాయిల్ పెట్టానండి, మీరు పిండి కూడా పెట్టుకోవచ్చు. మొత్తం పేపర్ అంతా మొత్తం ఉండేలా పెట్టి మూత పెట్టి నీళ్ళతో ఉన్న బగోనాన్ని మూతపై బరువు కోసం పెట్టానండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో 5 మినిట్స్ పెట్టాలి. 5 మినిట్స్ తర్వాత పెంక పెట్టుకోవాలండి బగోనా కింద. పెంక పెట్టిన తర్వాత
ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 20 మినిట్స్ అలాగే వదిలేయండి. మన బిర్యానీ రెడీ అయిపోతుంది. 20 మినిట్స్ తర్వాత తీసి చూస్తే మన బిర్యానీ ఎంత బాగా వచ్చిందో చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ సూపర్గా వచ్చింది. వెజ్ దమ్ బిర్యానీ బగోనకు కొంచెం కూడా అడుగు పట్టకుండా వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. వెజీస్ కూడా అన్నీ ఉడికిపోయాయి. రైస్ కూడా ఎంత బాగా ఉందో చూడండి. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.